ప్రమాదంలో ఉన్న పక్షి జాతుల జాబితాలోకి తాజాగా చేరింది. ప్రతి ఏటా పక్షులపై రిపోర్ట్ను రిలీజ్ చేసే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN ఈ ఏడాది తొలిసారి పాలపిట్టను రెడ్ లిస్టులోకి చేర్చింది. గత 12 ఏళ్లలో పాలపిట్ట సంతతి 30% తగ్గిపోవడంతో నియర్ థ్రెటెండ్ లిస్టులో IUCN చేర్చింది. పాలపిట్టను సంరక్షించడానికి చర్యలను తీసుకోకపోతే అంతరించిపోయే జాబితాలో చేరుతోందంటోంది IUCN. ఇక తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట ప్రమాదంలో పడింది. ప్రమాదంలో ఉన్న పక్షి జాతిలోకి చేరింది. ప్రతి ఏటా పక్షులపై రిపోర్ట్ను రిలీజ్ చేసే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటే IUCN ఈ ఏడాది తొలిసారి పాలపిట్టను రెడ్ లిస్టులోకి చేర్చింది. గత 12 ఏళ్లలో పాలపిట్ట సంతతి 30% తగ్గిపోవడంతో నియర్ థ్రెటెండ్ లిస్టులో IUCN చేర్చింది. పాలపిట్టను సంరక్షించడానికి చర్యలను గనుక తీసుకోకపోతే ఈ పాలపిట్ట అంతరించిపోయే జాబితాలో చేరుతోందంటుంది IUCN. దసరా పండుగ పూర్తయ్యేది రంగురంగుల పాలపిట్టను దర్శించిన తర్వాతే. అందుకు అది తెలంగాణ రాష్ట్ర పక్షిగా కూడా అయింది. అయితే ఎంతో పవిత్రంగా భావించే పాలపిట్ట ఈ మధ్య కనిపించడమే లేదు. పాలపిట్ట రైతు నేస్తమంటున్నారు అటవీ శాఖ అధికారి శంకరన్. పెద్ద పెద్ద చెట్లు, వాటి తొర్రలే పాలపిట్టలకు ఆవాసాలంటున్నారు. మోతాదుకు మించి రసాయనాలు వాడటంతో పాలపిట్టలకు ఆహారం దొరకడం లేదంటున్నారు. ఈ ఏడాదిలో 17 పాలపిట్టలను రక్షించామని చెబుతున్న అటవీ శాఖ అధికారి శంకరన్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షి. దసరా పండుగ వచ్చిందంటే పాలపిట్టలను చూడటం ఆనవాయితీ. పాలపిట్టలను చూస్తే మంచిదని, శుభసూచకమని ప్రజలందరూ భావిస్తూ ఉంటారు. అయితే ఈ దసరాకి పాలపిట్టల ఆచూకీ ఎక్కడా కనిపించలేదు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో బిగ్ టీవీ ప్రతినిధులందరూ గ్రామాల్లోని ప్రజలతో పాలపిట్టలను అన్వేషించేందుకు వెళ్లారు. కానీ వారికి ఎక్కడా కూడా పాలపిట్టల జాడ కనిపించలేదు. అసలు పాలపిట్టలు ఎందుకు కనిపించడం లేదు? వాటి మనుగడ ఎందుకు తగ్గిపోతోంది? వాటిని సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి? వంటి వివరాలను అడిగి తెలుసుకుందాము. మనతో పాటు తెలంగాణ అటవీ శాఖ OSD వైల్డ్ లైఫ్ శంకరన్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, పాలపిట్ట మన తెలంగాణ రాష్ట్ర పక్షి. దసరా పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా పాలపిట్టలను చూడాలి అని చెప్పి ఊరి బయటకు వెళ్తూ ఉంటారు, వాటి కోసం అన్వేషిస్తూ ఉంటారు. కానీ పాలపిట్టలు ఎక్కడా కనిపించట్లేదు, ఎందుకు అంటారు? ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ పక్షి ఎక్కడైతే పంట పొలాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఎక్కువ నివసించే జాతి ఇది. ముఖ్యంగా దీని ఆహారం పురుగులు. ఎక్కడైతే పంటలు ఉన్నాయో అక్కడ పురుగులు కూడా సంచరిస్తాయి. ఆ ఏరియాలో దానికి సరిపోను ఆహారం అనేది లభ్యమవుతుంది. కాబట్టి ఎక్కువగా మీరు ఎప్పుడన్నా హైవే మీద కానీ ట్రైన్లో ట్రావెల్ చేసినా కూడా టెలిఫోన్ వైర్లు, పాతకాలంలో టెలిఫోన్ వైర్లు ఉండే, ఇప్పుడు కరెంట్ వైర్లు కానీ ఆ వైర్ల మీద ఎక్కువ మీకు కూర్చొని అది గమనిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక్క పురుగు కనపడితే ఇమీడియట్గా డైవ్ కొట్టి దాన్ని పట్టేస్తుంది. ఈ విధంగా అది షికారు చేసి తన ఆహారాన్ని సేకరించుకుంటుంది. ఇప్పుడు మెల్లమెల్లగా మన సిటీ పెరగడంతో, అర్బనైజేషన్ వలన చుట్టుపక్కల ఉన్న అన్ని పంట పొలాలు మెల్లమెల్లగా రియల్ ఎస్టేట్ కింద, డెవలప్మెంట్ కింద వచ్చి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది బాగా తగ్గిపోతుంది. అగ్రికల్చర్ ల్యాండ్ బాగా దూరానికి వెళ్ళిపోయింది. కాబట్టి సిటీ చుట్టుపక్కల మనకు పొలాలు లేవు కాబట్టి దానికి కావాల్సిన ఆహారం, నివాసం, ఆవాసం ఏది లేకుండా డిస్టర్బ్ అయింది. కాబట్టి పక్షులు మనకి ఈ మధ్యన కనపడడం లేదు. తర్వాత దీని ప్రాముఖ్యత ఏంటంటే, మనకు కల్చరల్లీ అందుకొరకే దసరా రోజు దాన్ని చూడాలనే అందరి కోరిక ఉంటుంది. రిలీజియస్ కనెక్షన్ ఉంది, కల్చరల్ కనెక్షన్ ఉంది. ప్లస్ ముఖ్యంగా ఇది రైతులకు మిత్రపక్షి. ఎందుకంటే ఉండడంతో అక్కడ ఇన్సెక్ట్ పాపులేషన్ కంట్రోల్ అవుతుంది, పంటకు నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి రైతు మిత్ర అని అంటాము. రైతులు కూడా కోరుకుంటారు వాళ్ళ పంట పొలాల చుట్టూ పాల పొట్ట తిరగాలి, అక్కడ ఎగరాలి, అక్కడ పురుగులను తినాలి అని ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటాం దాన్ని. న్యాచురల్గా ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతినడంతో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు మనం పెస్టిసైడ్ కెమికల్స్ వాడుతూ ఉన్నాం.
ఇది పంట పొలాల్లో కెమికల్ కానీ పెస్టిసైడ్ వాడితే ఒకటేమో పురుగులు చచ్చిపోతాయి, కానీ పక్షుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఆ తినే ఫుడ్ మన మీద కూడా ఆ కెమికల్ ప్రభావం ఉంటుంది. పాతకాలంలాగా మళ్ళీ మనము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ పెస్టిసైడ్ తగ్గించి అగ్రికల్చర్ ల్యాండ్స్కేప్ను మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే మళ్ళీ మన పాలపిట్ట పాపులేషన్ కనీసం అది ఏదైతే తగ్గుముఖం పట్టిందో దాన్ని మనం స్టాప్ చేయగలుగుతాము. అదేవిధంగా మన ఎఫర్ట్స్ కొనసాగిస్తే మళ్ళీ అది కోలుకునే అవకాశం కూడా ఉంది. సరే, అయితే గత 12 ఏళ్లలో చూస్తే 30% వరకు కూడా పాలపిట్టల సంఖ్య అనేది తగ్గిపోయినట్లుగా కూడా నివేదికలు చెప్తున్నాయి. అదేవిధంగా అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం కూడా పాలపిట్ట మనుగడను రెడ్ లిస్ట్లో వేసింది. అంటే ఇంకా ఇవి భవిష్యత్తులో కనిపించవేమో అనేటువంటి సందేహం కూడా ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. అయితే ఈ విధంగా మనకి క్రమేణా ఎందుకు ఈ సంఖ్య అనేది తగ్గిపోతుంది అంటారు? నేను చెప్పిన కారణాలు ఉన్నాయి. ప్లస్ మన చుట్టుపక్కల పంట పొలాల చుట్టుపక్కల చెట్లు కూడా మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉన్నాయి. పాతకాలంలో పెట్టిన చెట్లు రైతులు ఆ చెట్లనే అమ్ముకుంటున్నారు. ఇప్పుడు డబ్బు కొరకు చెట్లను అమ్ముకోవడము, చెట్లు తగ్గిపోవడము, పొలాలు తగ్గిపోవడము, చెట్లపైనే అది గూడు కట్టుకొని నివసిస్తాయి. ఒక దిక్కు ఆవాసం లేకుండా అయిపోయింది, రెండోది ఆహారం లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ ఉంది. సో తెలంగాణతో పాటు ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు కూడా పాలపిట్ట రాష్ట్ర పక్షి. అయితే ఈ పాలపిట్టలో అంత ప్రత్యేకత ఏముంది సార్? అంటే 3 రాష్ట్రాలు తమ రాష్ట్ర పక్షిగా పాలపిట్టని ఎందుకు ఎంచుకున్నాయి? 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, చాలా అందమైన పక్షి, ఇది బ్యూటిఫుల్ బ్లూ కలర్. అది ఎగురుతూ ఉంటే మీరు ఆ రెక్కలు ఫుల్గా ఓపెన్ అయినప్పుడు మీరు చూస్తే మీరు చాలా ఆశ్చర్యపడతారు. వెరీ బ్యూటిఫుల్ బర్డ్ ఒకటి. రెండవది, మన అగ్రికల్చర్కు దీనికి కనెక్టెడ్. ఎక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్స్కేప్ ఉందో ఆ ఏరియాలో మనకు పాలపిట్ట కనపడతాయి. అండ్ మన దేశం, మన ఈ 3 రాష్ట్రాలు కూడా అగ్రికల్చర్ మీద ఆధారపడే దేశం. 70% జనాభా పంట పొలాల మీద బతుకుతాయి. కాబట్టి పంట పొలాలు క్షేమంగా ఉండాలంటే పాలపిట్ట క్షేమంగా ఉండాలి. కాబట్టి ఆ కనెక్షన్ కూడా ఉంది. మూడవది, ఈ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు దసరా కానీ ఉగాది కానీ ఈ పక్షి కనపడితే మనకు మంచి సూచకం, మంచి ఆ ఇయర్ అంతా బాగా గడుస్తుంది. అది ఒక కారణం. కాబట్టి ఈ 3 రాష్ట్రాలు కూడా దీన్ని స్టేట్ బర్డ్గా నియమించుకున్నారు. సో ఎవరైతే పాలపిట్టలను పట్టుకొని పండుగలు వచ్చినప్పుడు వాటిని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి రక్షించినటువంటి ఆ పాలపిట్టల్ని ఇప్పుడు ఏం చేశారు? వాటి మనుగడ అనేది ఏ విధంగా ఉంది సార్? అన్ని రెస్క్యూ చేసిన అన్నిటి కూడా ముందు మేము జూ పార్క్ పంపించాము. ఎందుకు అక్కడ మనకు వెటనరీ హాస్పిటల్ ఉంది. ఎప్పటికీ కూడా ఒక 3 డాక్టర్లు డ్యూటీ పైన ఉంటారు. వాళ్ళ ద్వారా దాన్ని చికిత్స చేయించి దానికి ఫీడ్, తర్వాత మీల్ వర్మ్ అనే చిన్న చిన్న పురుగులు అది మేమే అక్కడ జూలో బ్రీడ్ చేస్తాము. వాటితో దానికి ఆహారం ఇచ్చి కోలుకున్నాక అన్నిటిని కూడా రిలీజ్ చేసేస్తాం. ఎందుకంటే దీన్ని బంధించి పెడితే ఎక్కువ రోజులు బతకవు. ఎందుకంటే వేటాడి తన ఆహారం సేకరించే పక్షి. మనం చిన్న ఎన్క్లోజర్లో పెట్టి దానికి ఆహారం ఇస్తే ఎక్కువ దానికి నచ్చదు. ఫ్రీడమ్ కావాలి. ఎట్లయితే మనం కూడా ఫ్రీగా ఉండాలనుకున్నా ఆ పక్షి కూడా ఫ్రీగా ఉండాలి. కాబట్టి దీన్ని క్యాప్టివిటీలో ఉంచడం మేము ఎంకరేజ్ చేయము. జూలో ఎప్పుడన్నా రెస్క్యూ అయ్యి ఇట్లా వస్తే ఇంజూర్డ్ బర్డ్స్ కానీ రెస్క్యూ అయిన బర్డ్స్ ట్రీట్మెంట్ తర్వాత మేము దాన్ని వదిలేస్తాం. సో పాలపిట్టల సంఖ్య పెంచడానికి అంటే వీటి సంతానోత్పత్తికి సంబంధించి ఏమైనా ఉంటాయా సార్? అంటే ఇవి ఎక్కువ సంఖ్యలో మళ్ళీ రావాలి, చూడాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు అంటారు? ముఖ్యంగా కొన్ని, ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఇంతకుముందు స్పారో, పిచ్చుకలు అంటాం, దాని సంఖ్య కూడా పడిపోయింది. ఈ పక్షులు ఎట్లా అంటే దీన్ని మనము కంట్రోల్ కండిషన్లో బ్రీడ్ చేసి వదిలేది పరిస్థితి లేదు. ఎందుకంటే క్యాప్టివిటీలో బ్రీడ్ కాదు. ఎప్పుడు కూడా మేము గమనించే జూలో ఎప్పుడు తెచ్చినా కొన్ని రోజులు పెట్టుకున్నా కూడా బ్రీడింగ్ అనేది జరగదు. న్యాచురల్ కండిషన్లోనే బ్రీడింగ్ జరగాలి. కాబట్టి డైరెక్ట్గా దాని సంఖ్య పెంచి బ్రీడింగ్ ద్వారా వదలడం అనేది సక్సెస్ఫుల్గా ఉండదు. కానీ పబ్లిక్ కోఆపరేషన్తో డిస్టర్బెన్స్ తగ్గించి అగ్రికల్చర్ ల్యాండ్ డిస్టర్బ్ కాకుండా ఎక్స్టెన్సివ్ ఏరియాస్ పంటలతో ఉంటే తర్వాత అక్కడ డిస్టర్బెన్స్ తగ్గించి కెమికల్స్, ముఖ్యంగా ఈ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీంట్లో రైతులు కూడా ఏంటంటే వాళ్ళకు కావాల్సిన ఎంత మోతాదులో వేయాలో తెలియదు. వాళ్ళు ఏదో షాప్లో కొనుక్కుంటారు, అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ స్ట్రాంగ్గా పెస్టిసైడ్ వాడడంతో అన్ని రకాల పురుగులు చచ్చిపోతూ ఉంటాయి. ఇక దీని ఆహారం లేక పక్షి ఎందుకు ఉంటుంది? ఇక ఎక్కడ ఆహారం ఉన్న ప్రాంతానికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి అగ్రికల్చర్ కూడా మనం ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ కానీ పెస్టిసైడ్ ఫ్రీ అగ్రికల్చర్ చేసి అగ్రికల్చర్ డెవలప్ చేసి చెట్లను కూడా నరకకుండా వాటిని కూడా రక్షిస్తే మన ప్రకృతిని రెస్పెక్ట్ చేస్తే ప్రకృతి కూడా మనకు రెస్పెక్ట్ చేస్తుంది. ప్రకృతిలో ప్రతి ఒక్క జీవి దానికి ఒక పాత్ర ఉంటుంది. ఇప్పుడు ఈ పాలపిట్ట అనుకోండి, ఇది ఫ్రెండ్ ఆఫ్ ద ఫార్మర్. ఎందుకంటే ఇన్సెక్ట్స్ తిని
పంటలను కాపాడుతుంది. ఇది ఉండడంతో మనకు పెస్టిసైడ్స్ అవసరం ఉండదు. కాబట్టి ఈ రిలేషన్షిప్ను మనం మెయింటైన్ చేసి ప్రొటెక్షన్ చేస్తే డెఫినెట్గా ఫస్ట్ స్టేజ్లో పాపులేషన్ తగ్గడం అనేది అరెస్ట్ చేయొచ్చు. రెండవది నెక్స్ట్ 5 to 10 yearsలో పెరిగే అవకాశం కూడా ఉంది. సరే, అయితే రైతులకి మిత్ర పాలపిట్ట అయితే మరి దీని మనుగడని కాపాడడానికి ఆ రైతులకి దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు అవేమైనా అటవీ శాఖ తరపున చేయబోతున్నారా? ఇదివరకు ఎప్పుడైనా చేశారా? డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే మేము పోస్టర్ మీకు చెప్పామో అది తెలుగులో ఇంగ్లీష్లో కూడా 2 భాషల్లో దాన్ని సఫిషియంట్ కాపీస్ తయారు చేసి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో డిఎఫ్ఓస్ దగ్గర కూడా పంపడం జరిగింది. వాళ్ళ ద్వారా కింద స్థాయిలో మా ఆఫీసర్స్ ఉంటారు, బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్, వాళ్ళు కూడా అక్కడ ఫార్మర్స్తో మాట్లాడి వారి కన్జర్వేషన్ గురించి కావాల్సిన చర్యలు తీసుకోవాలని, కోఆపరేట్ చేయమని వాళ్ళని కూడా కోరుతా ఉన్నాము. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కూడా మేము సంప్రదింపు జరుపుతా ఉన్నాము. ఎందుకంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చాలా దీంట్లో వాళ్ళకు కూడా చాలా భాగం ఉంటుంది. ఉండేది అగ్రికల్చర్, యాక్చువల్లీ ఫారెస్ట్లో మీకు ఎక్కువ కనపడవు, పంట పొలాలు చుట్టుపక్కలే కనపడుతుంది. కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో జాయింట్గా ఎఫర్ట్ చేసే అవకాశం ఉంది. సో వచ్చే ఏడాది దసరాకైనా మనం పాలపిట్టల్ని చూడగలుగుతాము అంటారా సార్ గ్రామాలలో? డెఫినెట్గా మనము ఈ డిస్టర్బెన్స్ తగ్గించి మన నేచర్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే పాలపిట్ట కూడా డిస్టర్బ్ కాకుండా డెఫినెట్గా మనం కనపడే అవకాశం ఉంది. ఈ మధ్యన కొంతమంది చెప్పారు, నల్గొండ, సూర్యాపేట దిక్కు ట్రావెల్ చేస్తే వాళ్ళు 6 to 7 కనపడ్డాయి అని చెప్పారు. వెహికల్ పోయినారు, వాళ్ళు 6-7 పాలపిట్ట పక్షులు చూశారు. సో కనపడవని కాదు, సరైన టైంలో పోతే, సరైన ఏరియాలకు పోతే మనకు కనపడే అవకాశం ఉంది. నేచర్ను మనం ప్రొటెక్ట్ చేయాలి, నేచర్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. మన యాక్టివిటీస్ తగ్గించి నేచర్ ప్రొటెక్షన్ చేసుకుంటే డెఫినెట్గా ఇది మళ్ళీ కోలుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం పాలపిట్టలు అంతరించిపోయే దశలో ఉన్నాయి, కానీ ప్రజలు వారు ముందుకు వచ్చి మన ఏవైతే వ్యవసాయ భూములు ఉన్నాయో లేదంటే పంట పొలాలు ఉన్నాయో వాటిల్లో ఈ రసాయనాలు ఎక్కువగా ఉపయోగించటము, అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లని కొట్టివేయడము, వీటి వల్ల పాలపిట్టలకి ఆవాసాలు లేకపోవడము, ఆహారం లేకపోవడము వల్ల వాటి మనుగడ కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి ప్రజలు కొంచెం చైతన్యంగా ఉండి వారు కూడా తమంతట తామే కొంచెం అవగాహన తెచ్చుకొని తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను నాశనం చేయకుండా ఉంటే భవిష్యత్తులో మనం పాలపిట్టల్ని చూడగలుగుతాము అని కూడా అటవీ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంజుమ బిగ్ టీవీ.